దేశవ్యాప్తంగా తీవ్రమైన ఉత్కంఠ రేపిన ఎన్నికలు పూర్తయ్యాయి. పాత రికార్డులు బద్దలు కొట్టిన పోలింగ్ పర్సెంటేజ్, నేతల మాటల యుద్ధం, పోలింగ్ బూత్ల దగ్గర హడావిడి అంతా క్లోజ్. ఇక నెక్స్ట్ ఏంటి? రిజల్ట్స్ కోసం వెయిటింగే అంటారా? అదొక్కటే కాదు, ఎన్నికల ఫలితాలు పార్టీ ఫేట్ ను కూడా మార్చబోతున్నాయి. ఇంతకీ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఏంటి? ఏ పార్టీకి ఈ ఫలితాలు ఎలా పరిణమించబోతున్నాయి? పోలింగ్ ఫినిష్, ఇక పార్టీల సంగతేంటి? మోదీ షా జైత్రయాత్ర కొనసాగిస్తారా? రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఉనికి చాటుతుందా? అచ్చంగా రణరంగాన్నే తలపించిన వెస్ట్ బెంగాల్ సెకండ్ ఫేజ్. సువేందు అధికారికి జై బంగ్లా స్లోగన్స్ షాక్, శివాలెత్తిన దీది. ఇలాంటి సీన్లకు ఎండ్ కార్డ్. ఓటరు తీర్పిచ్చేశాడు, ఈవీఎంలలో తీర్పు భద్రం. 5 రాష్ట్రాల్లో ఎవరికి గెలుపు అత్యవసరం? దేశవ్యాప్తంగా విపరీతమైన ఉత్కంఠకి లోను చేసిన 5 రాష్ట్రాల ఎన్నికలు పశ్చిమ బెంగాల్ సెకండ్ ఫేజ్ పోలింగ్ తో పూర్తయిపోయాయి. ఇక మే 4న వచ్చే ఫలితాలపై జనం ఫోకస్ మళ్లింది. అయితే చివరాఖరులో జరిగిన బెంగాల్ పోలింగ్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం ఇక్కడ గెలుపుపై పార్టీలు ఎంత టఫ్ గా తీసుకున్నాయనే దానికి నిదర్శనంగా మారాయి. బీజేపీ టాప్ లీడర్ సువేందు అధికారిని టీఎంసీ క్యాడర్ వెంటబడి మరీ దాడికి ప్రయత్నించగా అసలిలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదంటూ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. పార్టీల వారీగా చూసినప్పుడు ఈ 5 రాష్ట్రాల్లో గెలుపు ఎవరికి కీలకం అనే అంశం పొలిటికల్ గా టెన్షన్ ఫ్యాక్టర్ గా మారింది. ఈ టెన్షన్ ఫ్యాక్టర్ ప్రతిపక్ష పార్టీలకే ఎక్కువగా ఉంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళంలో యాంటీ బీజేపీ పార్టీలు అధికారంలో ఉండగా పుదుచ్చేరి, అస్సోంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. వీటిలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళంలో పాగా వేయాల్సిందే అని ఓ పక్కా ప్లానింగ్ తో బీజేపీ ఎన్నికలకు వెళ్లగా తిరిగి అధికారం దక్కించుకుంటామనే ధీమాలో డీఎంకే, ఎల్డీఎఫ్, టీఎంసీ ఉన్నాయి. పార్టీల పరంగా చూస్తే బీజేపీకి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు మరీ కీలకం కాదు, కానీ తాము అనుకున్న లక్ష్యాల వైపు పయనించాలంటే గెలుపు అవసరం. ముఖ్యంగా 1 నేషన్ 1 ఎలక్షన్ పాలసీ అమలు కావాలంటే వీలైనన్ని రాష్ట్రాల్లో బీజేపీ లేదంటే ఎన్డీఏ అధికారంలో ఉండాలనేది మోదీ, అమిత్ షా ఆలోచన. అందుకు అనుగుణంగా వరుసగా ప్రతి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను గెలుచుకుంటూ వస్తున్నారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో అప్రతిహత విజయం అందుకున్నారు. ఈ తరుణంలో జరిగిన ఎన్నికలు కావడంతో తమ లక్ ఈ రాష్ట్రాల్లో ప్రత్యేకించి 2 సౌత్ స్టేట్స్ లో టెస్ట్ చేశారు. ఇక ఓటరు ఎలాంటి ఫలితం ఇస్తాడనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ కేరళం, అస్సోం రాష్ట్రాల్లోనైనా గెలిచి పూర్వ వైభవాన్ని పొందేందుకు, ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో తమిళనాడులో అధికార డీఎంకేతో కలిసి పవర్ షేరింగ్ తప్ప వేరే ఏ రకంగానూ గత దశాబ్ద కాలంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది లేదు. అలానే పశ్చిమ బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 0 పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలో అస్సోం, కేరళంలో తమ ఫ్రంట్ల ద్వారా గెలిస్తే ఆ పార్టీకి కాస్త ఊరట దక్కే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో అధికారం కనుక నిలబెట్టుకోగలిగితే ఇంకా బోనస్ పాయింట్లు లభించినట్లే అవుతుంది. ప్రాంతీయ పార్టీలుగా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే, కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, అస్సాంలో ఏజీపీకి ఈ ఎన్నికలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకునే అవకాశం. నేషనల్ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు ఇక్కడ టైలెండర్లు మాత్రమే. ఈ క్రమంలోనే మే 4 నాటి ఫలితాలు ఈ పార్టీల ఫేట్ ని డిసైడ్ చేయబోతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఫైనల్ స్టేజ్ పోలింగ్ ఇలా ముగిసిందో లేదో అలా వెంటనే ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా వచ్చేశాయి. వాటిలో ఒక్కో పోల్ ఒక్కో పార్టీకి అనుకూలంగా ఉంది. ఈ పోల్ ఆఫ్ పోల్స్ కనుక ఓవరాల్ గా చూస్తే
అనుకున్నంతగా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు మాత్రం లేదు. ఎగ్జిట్ పోల్సే ఎగ్జామ్ పోల్స్ అవ్వాలని రూల్ ఏం లేదు, కానీ అసలు రిజల్ట్స్ వారికి అనుకూలంగా వస్తే ఏ పార్టీ లీడర్ ఫేట్ ఎలా మారనుందో ఓసారి చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ కొన్ని అటు ఇటు. అసలు ఫలితం మే 4నే. బీజేపీ గెలిస్తే మోదీ షా ఇమేజ్ మరో రేంజ్కి. కేరళంలో గెలుపు దక్కితే విజయన్ ఇమేజ్ డబుల్. తమిళనాడులో డిఎంకే గెలిస్తే స్టాలిన్ రేంజ్ నెక్స్ట్ లెవెల్. కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ గా మారిన విజయ్ విజిలేసినట్లే. వెస్ట్ బెంగాల్లో దీదీ గ్రాండ్ స్లామ్ కొడితే కమలానికి షాకే. ఇదిగో ఇన్ని రకాల ఈక్వేషన్స్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇమిడి ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా సరే అసలు ఫలితాలు ఈ పార్టీలనే కాదు, పార్టీల లీడర్లను ప్రభావితం చేయనున్నాయి. ముందుగా తన సినిమా రంగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన హీరో విజయ్ ఫేట్ ఈ ఎన్నికలు డిసైడ్ చేస్తాయి. ఇప్పటికే ఇక సినిమాలు చెయ్యనని చెప్పిన విజయ్ రిజల్ట్ తేడా కొడితే తిరిగి సినిమాలకు కంబ్యాక్ ఇవ్వచ్చు. రాజకీయంగా కేరళంలో సీఎం విజయన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆయన విధానాలకు మలయాళీలు జై కొట్టినట్లు అర్థం చేసుకోవచ్చు. అలానే ఇక అత్యంత ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్లో దీదీ కనుక గెలిస్తే నెక్స్ట్ ఢిల్లీ వైపుగానే కదలొచ్చు. ఆ మాటనే ఆమె అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెడీ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. బుధవారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ చూస్తే పీపుల్స్ పల్స్ తమిళనాడులో డిఎంకేనే అధికారం చేపడుతుందని ప్రకటించింది. ఇక్కడ డిఎంకే కూటమికి 125 నుంచి 145 సీట్లు, అన్నా డిఎంకేకి 65 నుంచి 82 సీట్లు వస్తాయని, హీరో విజయ్ టీవీకేకి 18 నుంచి 24 సీట్లు దక్కొచ్చని అంచనా వేసింది. అదే సంస్థ వెస్ట్ బెంగాల్లో టీఎంసీ అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేసింది. తృణమూల్ కాంగ్రెస్ కి 177 నుంచి 187 సీట్లు, బీజేపీకి 95 నుంచి 110 సీట్లు, కాంగ్రెస్ 1 నుంచి 3 సీట్లు, లెఫ్ట్ పార్టీలు 1 సీటుకు పరిమితమవుతుందని అంచనా వేసింది. అలానే పీపుల్స్ పల్స్ కేరళంలోనూ బీజేపీకి ఎదురు దెబ్బ తగులుతుందని అంచనా వేసింది. అధికార ఎల్డీఎఫ్ 55 నుంచి 65 సీట్లు, యూడీఎఫ్ కి 75 నుంచి 85 సీట్లు, ఎన్డీఏకి 3 సీట్లు మాత్రమే దక్కవచ్చని ప్రకటించింది. పీపుల్స్ పల్స్ పుదుచ్చేరిలో తిరిగి ఎన్డీఏనే అధికారం చేపడుతుందని చెప్పగా, కాంగ్రెస్ 10 నుంచి 12 సీట్లకి పరిమితం కాగా ఎన్డీఏకి 16 నుంచి 19 సీట్లు దక్కుతాయని, ఇతరులు 1-2 సీట్లు మాత్రమే పొందుతారని ప్రకటించింది. మరో ఎగ్జిట్ పోల్ టుడేస్ చాణక్య తమిళనాడులో డిఎంకే తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని చెబుతూ 145 నుంచి 160 సీట్ల వరకు గెలుస్తుందని, ఏఐఏడీఎంకే 50 నుంచి 65 సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనా వేయగా, టీవీకే 13 నుంచి 18 స్థానాలకే పరిమితమవుతుందని ప్రకటించింది. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా అంచనాల ప్రకారం అస్సాంలో ఎన్డీఏకి 48 సీట్లకి పరిమితమవుతుందని, ఏఎస్ఎం 38 సీట్లు గెలుస్తుంది, ఇతరులు ఇక్కడ 14 సీట్లు గెలుస్తారని ఈ సర్వే ప్రకటించింది. ఎన్డీటీవీ మాత్రం అస్సాంలో ఎన్డీఏకి 88 నుంచి 100 సీట్లు దక్కుతాయని ప్రకటించగా, ఏఎస్ఎంకి 24 నుంచి 36 సీట్లు దక్కుతాయని తన ఎగ్జిట్ పోల్లో ప్రకటించింది. తమిళనాడులో డిఎంకే విజయం కనుక సాధిస్తే అది స్టాలిన్ ఇమేజ్ ని ఎక్కడికో తీసుకుపోతుంది. ఇప్పటికే ఆయన ఈ అసెంబ్లీ ఎన్నికలను ఢిల్లీ వర్సెస్ తమిళనాడుగా పోల్చారు. ఓవేళ అక్కడ అన్నా డిఎంకే గెలిస్తే పళనిస్వామితో పాటు బీజేపీ నేతల పలుకుబడి కూడా ఢిల్లీ లెవెల్లో కాస్త పెరగొచ్చు. అయితే ముందు చెప్పినట్లుగా హీరో విజయ్ కనుక డబుల్ డిజిట్ సాధించి సత్తా చాటితే, హంగ్లో తానే కింగ్ మేకర్ గా మారితే పార్టీ పెట్టిన పర్పస్ సర్వైవ్ అవుతుంది. సినిమాల్లోనే కాదు, పాలిటిక్స్ లోనూ తాను హీరో అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పటికీ అందుబాటులో ఉన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రమే. అసలు ఫలితాల్లో ఇవే ప్రతిఫలించకపోవచ్చు.
అందుకే అసలు తీర్పు రానున్న మే 4పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.